ఇప్పుడు ఇక చూసారు కదండి, ఈ విధంగా దంచుకొని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో ఒక స్పూన్ శనగపిండి అయితే వేసుకున్నాను. దాంతోపాటు ఒక స్పూను బియ్యం పిండి కూడా వేసుకున్నాను. అలాగే తగినంత కారం, అలాగే తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను. అలాగే ఒక ఎగ్ కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి. ఎగ్ వల్ల చాలా టేస్టీగా అయితే ఉంటుంది. అలాగే కొత్తిమీర, ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాను, పుదీనా కూడా ఆల్రెడీ అందులో వేసి దంచుకున్నాను కదండి. ఇప్పుడు కొంచెం కొంచెం యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి.